ఏంటి నేను చూస్తుంది నిజమేనా? బయటికి వెళ్తుంది కళ్యాణేనా? అనైతే ధాన్యలక్ష్మి చూస్తూ ఉంటుంది. ఏంటి వాడేనా? ఆడు ఫస్ట్ నైట్ గదిలో ఉండాలి కదా! వాడెందుకు బయటికి వెళ్తున్నాడు? నేనేదైనా భ్రమ పడుతున్నానా ఏంటా? నేనసలు ఫస్ట్ నైట్ గదిలో వాళ్ళున్నారో లేదో చెక్ చేసుకుంటే నాకు ఈ అనుమానం తీరిపోతుంది అనైతే ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ, కావ్య అపర్ణ బామ్మ వాళ్ళైతే కావ్య, రాజు గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పు, కళ్యాణ్ వాళ్ళు ఫస్ట్ నైట్ గదిలో ఉన్నారు. డెకరేట్ చేసిన వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? కనిపించడం లేదేంటి? అని అనేసరికి పెళ్లి లేదు, గిల్లి లేదు అని నేను వార్నింగ్ ఇచ్చేసరికి మరెందుకు వీళ్ళు ఎలాగో పెళ్లి చేయరని చెప్పేసి ఫస్ట్ నైట్‌కే రెడీ అయిపోయారా ఏంటా వీళ్ళు? అని చెప్పేసి అయితే బామ్మ వాళ్ళు ఎగటాలాడుకుంటూ ఉంటారు. రాజు, కావ్య మీద సెటైర్‌లేసుకుంటూ ఉంటారు. ఇక కావ్య, రాజు వాళ్ళిద్దరైతే ఏదో సీరియస్‌గా డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఒకరినొకరు వాదించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి అయితే అనుమానంగా అప్పు వాళ్ళ గదికైతే వస్తూ ఉంటుంది. నిజంగా వీళ్ళు గదిలోనే ఉన్నారా? కళ్యాణ్ బయటికి వెళ్ళింది నిజమేనా? అనైతే అనుమానంగా వస్తూ ఉంటుంది. ఇక కావ్య, రాజు వాళ్ళిద్దరైతే ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి అయితే ఫస్ట్ నైట్ గదికైతే అలా వెళ్తూ ఉంటుంది. ఇక కావ్య, రాజు వాళ్ళిద్దరైతే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక గది బయట నుండి ధాన్యలక్ష్మి అయితే అలా చూస్తూ ఉంటుంది గది లోపలికి.